మనము ఈ యొక్క సాయంకాల వేళలో మనము నేర్చుకునేటువంటి వర్తమానం ఏంటంటే, మనం నేర్చుకునేటువంటి వర్తమానము ఆయనకిష్టులైన మనుష్యులకు నిత్య షాలోం. ఆయనకిష్టులైన మనుష్యులకు నిత్య షాలోం. ఆయనకి ఇష్టమైనటువంటి మనుష్యులకి నిత్య షాలోం. షాలోం అంటే ఏమిటి? సమాధానం అని అర్థం. షాలోం అంటే సమాధానం. యూదులు కలుసుకున్నప్పుడు షాలోం అని చెప్పుకుంటారు అన్నమాట. అంటే ఈ సమాధానము కలుగును గాక. చాలా సంఘాలు ఏం చేస్తూ ఉంటారంటే, పైకి వాళ్ళు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరంటే ఒకరికి అభిప్రాయం ఉండదు, పైకి మాత్రం షాలోం అని చెప్పుకుంటూ ఉంటారు. అలా కాదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఈ అసూయ కానీ, ద్వేషము కానీ, క్రోధము కానీ, దురాలోచన కానీ ఏమీ లేకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి షాలోం అని చెప్పుకుంటుండాలి. కనబడినప్పుడు షాలోం బ్రదర్ అనుకోవాలి. అర్థమైందా? నీకు సమాధానం కలుగును గాక. కాబట్టి మనము లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వరకు 19 వరకు మనం చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ఎలోహిం దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఎలోహిం మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహో సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయనే ఎలోహిం అయినటువంటి మెస్సయ్య. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచిదురని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో సర్వశక్తిమంతునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని సర్వశక్తిమంతునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ఎలోహిం మనకు తెలియజేయించున్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండిని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. అది కూడా చదువమ్మా, వచనం కూడా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి సర్వశక్తిమంతుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చాలా నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు
పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. గొర్రెల కాపరులు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో, ఆ యొక్క మెస్సీ పుట్టినప్పుడు ఆ బెత్లెహేము ఆ ప్రాంతంలో ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అయితే ఎలోహిము దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. యావే మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడ్డారు. చూడండి, యావే దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. సర్వశక్తిమంతుని యొక్క దూత ఆ గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ కాపురుల దగ్గరికి రావడం జరిగింది. సర్వశక్తిమంతుని యొక్క దూత ఇక్కడ ఆయన గొర్రెల కాపరులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరి, అలాగా కాపరికి ప్రత్యక్షమయ్యాడు. సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఇక్కడ కూడా గొర్రెల కాపరులు ఉన్నారు. ఆ గొర్రెల కాపరులకు ఎలోహిం దూత ప్రత్యక్షమవడం మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు మంచి గొర్రెల కాపరి, అతడు గొర్రెలు కాచేవాడు. ఆ గొర్రెలు కాచేటువంటి దావీదు అతడు ఆ గొర్రెలని ఏ యొక్క సింహాలు కానీ ఎలుగుబంట్లు కానీ ఏ జంతువు అయినా కానీ తినకుండా భక్షించకుండా అతడు ఆ గొర్రెలను కాచుకుంటూ ఆ గొర్రెలను ఏ జంతువు అయినా వచ్చినప్పుడు ఆ గొర్రెల నుండి ఆ యొక్క జంతువు నుండి విడిపించేవాడు. అంటే సర్వశక్తిమంతుడు ఆ యొక్క దావీదుకి ఆ బలాన్ని ఇచ్చాడు. అందువలన ఇక్కడ ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అంటే అక్కడ గొర్రెల కాపరైనడు దావీదంటే సర్వశక్తిమంతుడికి ఇష్టం. దావీదంటే గొర్రెల కాపరైనడు దావీదంటే సర్వశక్తిమంతుడికి ఇష్టం. అందుకనే దావీదు యొక్క సంతానములో మనం చూస్తే సొలొమోను మనం చూస్తుంటాం. కానీ దావీదు యొక్క తండ్రి వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నారు. ఆ 8 మంది అంటే యెషయా యొక్క కుమారులో 8 మందిలో దావీదుని సర్వశక్తిమంతుడు ఇష్టపడ్డారు. అంటే దావీదు అంటే సర్వశక్తిమంతునికి ఇష్టము. అందుకనే దావీదుతో ఆయన సమాధానముగా ఉన్నాడు. ఆయన మనసు హల్లెలూయా. దావీదుకు ఆయన సమాధానమును తీసుకుని వచ్చాడు. మరి ఆ యొక్క సమూయేలు దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యెషయా ఏమంటాడనండి, సమాధానంగా వచ్చుచున్నావా అంటాడు. మీకు అర్థమవుతుందండి? సమాధానమే అంటే సమాధానమును తీసుకొచ్చాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా దావీదు సంతతికి సంబంధించినటువంటి వారు గొర్రెల కాపరులు. అందుకనే మెస్సయ్య కూడా ఆత్మ సంబంధంగా ఆయన గొర్రెల కాపరి అయి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరికి అంటే గొర్రెలకు నిజమైనటువంటి కాపరి ఆయనే. ఆ గొర్రెలు ఆయన యొక్క స్వరాన్ని వింటాయి. అవి అన్ని స్వరమును వినవు. ఏ స్వరాన్ని పడితే ఆ స్వరాన్ని వినవు. అందువలన ఇక్కడ కూడా ఆ యొక్క గొర్రెల కాపరులకి ఆ యొక్క సర్వశక్తిమంతుని యొక్క దూత ప్రత్యక్షమై ఒక సమాచారమును, అది ఒక సమాధానకరమైనటువంటి సమాధానాన్ని ఇచ్చేటువంటి ఒక వార్త, మంచి వార్త, సువార్త. అదే మనం చదువుకుందాం. చూడండి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే యెషయా మెస్సయ్య. దానికిదే మీ కానువాలు. ఆ శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచిదిరని వారితో చెప్పెను. ఇక్కడ చూడండి, సంతోషకరమైనటువంటి
మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము, మహా సంతోషాన్ని ఇచ్చేటువంటి సువర్తమానము. ఆ సువర్తమానం సహజంగా ఇప్పుడు మనుషులైతే మంచి సంతోషకరమైన సువర్తమానం అని అంటే, అబ్బో మా ఆయన ఏమైనా డబ్బులు తెచ్చాడేమో దాని గురించి చెప్తాడేమో, లేకపోతే బయటికి వెళ్ళాడు కదా నాకేమైనా మంచి చీరలు పట్టుకొచ్చాడేమో అలాంటి సంతోషకరమైన వార్త ఏమో, లేకపోతే ఇంట్లోకి ఆ సామాన్లు లేకపోతే ఏమైనా తెచ్చారేమో, ఇవి సంతోషకరమైన వార్తలు అనుకుంటారు మనుషులు. ఈ లోక సంబంధమైనటువంటివి సంతోషకరమైన వార్తలు అనుకుంటుంటారు, సువర్తమానాలు అనుకుంటుంటారు లోకంలో మనుషులు. కానీ వాళ్ళు ఆ యొక్క విన్నటువంటి సువర్తమానము మహా సంతోషాన్ని ఇచ్చేటి వర్తమానం ఏమిటంటే రక్షకుడు జన్మించాడు అనేటువంటిది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అదందరికీ సంతోషాన్ని ఇవ్వదు, అదందరికీ సంతోషాన్ని ఇవ్వలేదు కానీ ఆ యొక్క గొర్రెల కాపరులకు మాత్రమే అది సంతోషాన్ని ఇచ్చేటువంటి మంచి సువర్తమానం. అది ఆ రక్షకుడు అంటే పాత నిబంధనలో ఎవరి గురించి అయితే ప్రవక్తలు రాశారో ఆ ప్రవక్తలకు సంబంధించినటువంటి లేఖనాలు ఆ నెరవేర్చబడమే ఒక సంతోషకరమైనటువంటి సువర్తమానమైనది. ఆయన కన్య గర్భమును జన్మిస్తాడని లేఖనాలు సెలవిచ్చిన ప్రకారము ఆ లేఖనాల ప్రకారముగా ఆ మెస్సయ్య కన్య గర్భమును జన్మించాడు. ఆయనే రక్షకుడు, ఆయనే రక్షకుడు. ఆ రక్షణను గూర్చినటువంటి సువార్త అది మహా సంతోషకరమైనటువంటి సువార్త, మహా సంతోషాన్ని ఇచ్చేది. లోకంలో మనుషులకి ఈ లోక సంబంధమైనవి సంతోషాన్ని ఇవ్వచ్చు, అందుకని ఈ లోకంలోనివి అవి అల్పకాలం సంతోషాన్ని ఇస్తాయి. కానీ మెస్సయ్యను కూర్చుంటే ఆ రక్షణను కూర్చుంటే ఆ సువార్త, ఆయన జన్మించాడనేటువంటి వార్త అది మహా సంతోషకరమైన సువార్త అని ఆ దూత చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తారు. ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సంతోషకరమైన సువార్త ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త, లేకపోతే ఆయన యొక్క ప్రజలకి ఆయన యొక్క జనులకి కలగబోనేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము. కాబట్టి ఆ రక్షణను గురించినటువంటి వర్తమానము, ఆ రక్షకుడు జన్మించాడనేటువంటి వర్తమానము. ఆయన పుట్టాడంటే కొంతమందికి సంతోషాన్ని మహా సంతోషాన్ని ఇచ్చింది. అదే కొంతమందికి అయినట్లయితే ఆయన పుట్టినందుకు సంతోషము కలగలేదు. ఎందుకు పుట్టాడురా, ఎందుకు జన్మించాడురా, ఈయన జన్మించకపోయినా బాగుండు, ఇతను పుట్టి ధర్మశాస్త్రానంతా పాడు చేస్తున్నాడు, మోషే ధర్మశాస్త్రాంతా మీరిపోతున్నాడు అని రకరకాలుగా మెస్సయ్య పుట్టినందుకు ఆయన్ని దూషించిన వారు, అసహించుకుని వారు, అపహాస్యం చేసిన వారు, అవమానపరిచిన వారు ఉన్నారు. ఆయన జన్మించినందువలన సంతోషించిన వారు కూడా ఉన్నారు. అందువలనే ఇక్కడ మహా సంతోషకరమైన వార్త ఏదైనా ఉంది అని అంటే ఆయన జన్మించడానికి మించినటువంటి ఆ రక్షణకు మించినటువంటి సంతోషకరమైన ఒక సువార్త మరేమీ లేదు. ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి ఆ రక్షణను గూర్చినటువంటి సువార్త ఈనాడు కూడా మనము దావీదు కేడెముగా ఆయన ఇచ్చాడు. 2000 సంవత్సరం నాడు ఆయన ఆ యొక్క పొత్తిగుడ్డల్లో చుట్టబడి ఆ యొక్క దావీదు పట్టణమందు అక్కడ జన్మించినటువంటి ఆయనే మరలా ఈ 2000 సంవత్సరాల ముగింపులో మరలా రక్షిస్తానని వాగ్దానం చేశాడు. అందుకని ఆయన వాగ్దానం తప్పిపోయేవాడు కాదు. పాత నిబంధన కాలంలో ఆయన ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం చేశాడు, కన్య గర్భంను జన్మిస్తాడని, మన కోసం చనిపోతాడని, మన పాపాలని కూడా ఆయన మీద మోపబడతాయని, ఆయన మరలా తిరిగి లెగుస్తాడని, ఈ విషయాలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడ్డాయి. అందువల్ల పాత నిబంధనలో భక్తులందరూ ఏం చేసిండు, ఆ రక్షకుని కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఆ కనిపెడుతున్న వారందరికీ కూడా ఆయన పుట్టినందువల్ల మహా సంతోషం కలిగింది, మహా సువర్తమానాన్ని బట్టి మహా ఆనందం కలిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపెట్టడం లేదు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క
మతశాఖ సంబంధమైన అనగా యోధా మత సంబంధమైనటువంటి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించుకుంటూ ఆ కల్పిత బోధల్లో ఆ కల్పిత విధానాల్లో కొనసాగుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా ఆయన వస్తాడు అని వాళ్ళు ఎవరు కూడా కనిపెట్టే స్థితిలో లేరు. ఒకవేళ కనిపెట్టేవారు ఉన్నప్పటికీ ఆయన వచ్చినప్పుడు ఆ లేఖనాలు నెరవేరుతున్నప్పుడు కూడా చూడలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యెషయా గ్రంథం తెలుసు, మలాకీ గ్రంథం తెలుసు, హిజ్కీయేలు గ్రంథం తెలుసు, దానియేలు గ్రంథం తెలుసు, అన్ని గ్రంథాలు తెలుసు వాళ్ళకి. అన్నీ ఎరిగి ఉండి కూడా వాళ్ళ కళ్ళెదుటే లేఖనాలు నెరవేరుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ లేఖనాల నెరవేర్పును వాళ్ళు చూడలేకపోయారు ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళందరూ ఆ యొక్క మొదటి రక్షణ దగ్గర ఆ మొదటి రక్షణ విషయంలో సంతోషించిన వారు ఉన్నారు. అలాగే ఆయన పుట్టినందువల్ల అనేక మంది బాధపడిన వారు కూడా ఉన్నారు. మరలా ఆయన 2000 సంవత్సరాలు ఆ రక్షకుడుగా జన్మించిన ఆయన కలవరి శిలువలో తన ప్రాణం పెట్టినటువంటి ఆయన, కలవరి శిలువలో తన రక్తాన్ని చిందించినటువంటి ఆయన మరలా రెండవసారి వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఏదో వచ్చేస్తానని చెప్పడం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రాశారు, తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తమై రెండవసారి ఆయన వస్తాడు అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు, ఏ కాలంలో వస్తాడు అంటే మనకి రోమీయులకు రాసిన పత్రిక 13, 11, 14 ఏముందంటే, కాలం నెరుగు నిద్ర మేలు కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి, విశ్వాసులమైనప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. మరలా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అను. కాబట్టి రెండవసారి కూడా ఆయన రక్షించడానికి వస్తాడని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి రెండవసారి ఆయన వస్తాడు, రక్షిస్తాడు, ఆయన వస్తాడు, రక్షిస్తాడని ఆయన యొక్క వధువు ఆయన కొరకు కనిపెడతా ఉందన్నమాట. అందుకని ఆయన అన్నాడు, మీరు మెలకువగా ఉండుడి, మీరు జాగ్రత్త కలిగి మెలకు కలిగి మీరు ప్రార్థించుతూ ఉండుడి. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు, అకస్మాత్తుగా వస్తాను. ఎవరు సిద్ధంగా ఉంటారో, మెలకు కలిగి ఉంటారో, మెలకు కలిగి ఉండండి, సిద్ధంగా ఉండడు. ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాను, దొంగ వలె వస్తాను, రెండవసారి వస్తానని ఆయన పదే చెప్పి వెళ్ళాడు. అదవుతుందండి. అందుకనే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ రోజుల్లో యూదులకు ఎలా నిరీక్షణ ఉందో, మెస్సయ్య వస్తాడు, మన విమోచకుడు ఆయనే, మన రక్షకుడు ఆయనే, మెస్సయ్య వస్తాడు అని వాళ్ళందరూ కూడా ఎలాగైతే నిరీక్షిస్తూ ఉన్నారో, అలాగే వాళ్ళు ఏంటంటే ప్రకృతి సంబంధమైన అనగా శరీర సంబంధమైన ఇజ్రాయిల్, వాళ్ళు శరీర సంబంధమైనటువంటి ఇజ్రాయిల్, మనమేమో ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయిల్. అంటే అబ్రాహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, ఆ యాకోబు తర్వాత ఆ 12 గోత్రాలు. ఈ విధంగా వాళ్ళు ఆ శరీర సంబంధమైన సంతానం వాళ్ళు. మనమైనట్లయితే ఇక్కడేమైనానండి ఆత్మ సంబంధమైనటువంటి సంతానమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాం చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి సంతానం. వాళ్ళు ఇస్సాకును బట్టి అబ్రాహాము సంతానమయ్యారు. వాళ్ళు ఇస్సాకుకు జన్మించిన దానిని బట్టి ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత ఈ సంతానం అంతా వచ్చారు ఇజ్రాయిల్. దానిని బట్టి వాళ్ళు అబ్రాహాము సంతానం అయ్యారు. కానీ మనమైనట్లయితే మెస్సయ్యను బట్టి ఆత్మ సంబంధంగా మెస్సయ్య ఇస్సాకు అయి ఉన్నాడు అనమాట. ఆ యొక్క మెస్సయ్యను బట్టి మనము అబ్రాహాము సంతానమై ఉన్నాం. ఎందుకంటే ఆయన అబ్రాహాము యొక్క కుమారుడుగానే ఆయన వచ్చాడు, ఆత్మ సంబంధంగా వచ్చాడు. ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆత్మ మనలో నివసించుడు ద్వారా మనము అబ్రాహాము యొక్క సంతానమై ఉన్నాము. కాబట్టి అబ్రాహాము సంతానమైన మనము ఆయన వాగ్దానం చేసిన లేఖనాలను బట్టి ఆయన రెండవసారి వస్తానని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ యొక్క 26, 28 చెప్పిన దానిని బట్టి మనం ఆయన వస్తాడని, ఆయన యొక్క వాగ్దానంలో ఆయన నెరవేరుస్తాడని దానికోసమై మనము నిరీక్షిస్తూ ఉన్నాం. ఆయన ఆమరిస్తాం. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఏమిటో ఎవరికి తెలియదు. కానీ ఆయన
నిద్ర మేలుకొని వేళలో వస్తాడని మాత్రము బైబిల్ చెప్తాం. ఆ నిద్ర మేలుకొని వేళ అంటే ఎప్పుడు అది తెలియదు. ఎన్ని నిద్ర మేలుకొని వేళలో ఉన్నాయి. మరి రోజుకు ఒక నిద్ర మేలుకొని వేళ ఉంటుంది. మరి ఏ నిద్ర మేలుకొని వేళలో వస్తాడో తెలియదు. అందుకనే రోమీలు రాసిన పత్రిక 13, 11, 14 నిద్ర మేలుకొని వేళలో వస్తానన్నాడు. అదేవిధంగా మరలా మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఏమంటాడండి, అస్తమయం వచ్చిదను, అర్ధరాత్రి వచ్చిదను, కోడిగూసే వేళ వచ్చిదను, తెల్లవారుజామును వస్తాను, ఎప్పుడు వస్తాను, ఆ దినమైనను ఆ జామైనను ఆ గడి అయినను మీకు తెలియదని చెప్పాడు. ఆయన దొంగ వలే వస్తాడు. అది ఎవరికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. సర్వశక్తిమంతుడు మాత్రమే అనగా తండ్రికి మాత్రమే తెలుసు తప్ప దూతలకు కానీ ఎవరికి తెలియదు అని చెప్పాడు. ఆ రక్షణ ఎప్పుడు వస్తాడో రక్షించడానికి. చాలామంది ఏమనుకుంటారండి, నేను మొట్టమొదటి నేను బాప్తిజం పొందేశాను కాబట్టి రక్షించబడిపోయాను. చాలామంది క్రైస్తవులు నేను రక్షణ పొందాను ఆయన వస్తాడు వెళ్ళిపోవడం అనుకుంటారు. కానీ ఈ యొక్క రెండవసారి వచ్చినప్పుడు రక్షిస్తానన్నాడు కదా మరి ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వచ్చి రక్షిస్తాడు? ఆ రక్షణ కోసము కనిపెట్టేవారు ఈనాడు సంఘాలలో లేరు, బహు తక్కువ మంది ఉన్నారు. అందుకే ఆయన అంటాడు, కనిపెట్టని దినముల్లో ఆయన వచ్చును, కనిపెట్టని దినముల్లో ఆయన వచ్చును. కాబట్టి ఈనాడు కూడా సంఘాల్లో ఆయన కోసం ఎవరేం కనిపెట్టడంలా. వాళ్ళు దేనికోసం కనిపెడుతున్నారు? లోక సంబంధమైన వాటి కోసం కనిపెడుతున్నారు. అంతేగాని మెస్సయ్య రాకడ కొరకు కనిపెట్టడం లేదు. ఏయో వాళ్ళ ఆశలు ఉంటాయి. ఇంత మనం మన ఆదివారం నేర్చుకున్నాం, అంత డబ్బు సంపాదించాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఏ ఆశలు ఉంటాయి. ఆ ఆశలు నెరవేర్చుకోవడం కోసం, ఆశలను ఆయన దగ్గర నుండి పొందుకోవడం కోసం, ఆ డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసం ఏం చేస్తున్నారంటే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాం అంటారు తప్ప ఆ రాకడ కొరకు కాదు. కాబట్టి రాకడ కొరకు కనిపెట్టేటువంటిది ఆయన యొక్క వధువు. ఆయన యొక్క వధువు అంటే రాకడ కొరకు ఎవరైతే కనిపెడుతుంటారో అదే ఆయన యొక్క వధువు. అందుకనే దివిటీలను అనగా నూనెను కలిగి, పరిశుద్ధాత్మను కలిగి, బుద్ధి కలిగిన కన్యక వలె ఎవరైతే సిద్ధముగా ఉంటారో ఆ సిద్ధముగా ఉన్న వారిని ఆయన తీసుకెళ్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి తన కొరకు అనగా కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను కలిగి సిద్ధముగా ఉన్నటువంటి వధువుని తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండవసారి వస్తాడని లేఖనాలు సెలవిస్తాం. ఆ లేఖనాల ప్రకారమే ఈ యొక్క 2000 సంవత్సరాల ముగింపులో ఈ యొక్క 7వ సంఘకాలం యొక్క 7వ సంఘకాలం యొక్క చివరిలో అనగా 7వ సంఘకాలములో ఆ యొక్క 7 దూతల తర్వాత 7 నక్షత్రాల తర్వాత వేకువ నక్షత్రముగా ఆయన 1996లో బయలుపరుచుకున్నాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 7 నక్షత్రాల తర్వాత వేకువ నక్షత్రము 8వ నక్షత్రము. అందువల్ల 8వ నక్షత్రము ద్వారా మనకి 8వ దినం వచ్చింది, తెల్లవారుజాము వచ్చింది. వేకువ చుక్కు వచ్చినప్పుడు నిద్ర మేలుకొని వేళ వస్తాయి 3వ దినములో మనం. అందుకని ఆ దినము, జాము, గడియ బయలుపరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆ వేకువ నక్షత్రం అనగా దావీదు కేడమనగా రక్షణ. అబ్రాహాము భయపడకము, నేను నీ కేడమునై ఉన్నానని, అబ్రాహాము భయపడకము, నేను నీ కేడమునై ఉన్నానని అక్కడ సర్వశక్తిమంతుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రాహాము యొక్క కేడమైనటువంటి వాడే ఆ దావీదు కేడమైనటువంటి. ఎందుకంటే దావీదు కేడమ అంటే ఎవరు? వేకువ నక్షత్రం. కేడమనగా రక్షణ, కేడమనగా డాలు రక్షణగా ఉంటుంది అన్నమాట. సైనికుడికి డాలు పళ్ళెములా ఉండి డాలు ఏం చేస్తుందంటే సైనికుడు రక్షణగా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ దావీదు కేడమైనటువంటి ఆయనే ఈ 7 సంఘకాలముల తరువాత ఇప్పుడు ఆయన వధువును రక్షించుట కొరకై దావీదు కేడెముగా ఆయన వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేడు మన కొరకు ఆ రక్షకుడు బయలుపరచబడ్డాడు. ఆయన నామనిస్తాడు. కాబట్టి ఇది ఇప్పుడు కూడా ఇది మహా సంతోషకరమైనటువంటి సువార్త. మీకు అర్థమవుతుందండి? ఇది మనకేమైనా చెప్పండి, మహా సంతోషకరమైన సువార్త. అందుకనే ఆ రోజుల్లో ఆ సంతోషకరమైన సువార్త ఆ యొక్క ఆ జనులకు
అందుకని ఇక్కడ ఉంది, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన, అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకి, సర్వశక్తిమంతునికి ఇష్టమైన ప్రజలకు మాత్రమే ఆ రక్షణ గురించి సంతోషకరమైన సువార్త కింద మహా సంతోషకరమైనటువంటి సువార్తగా ఉంటుంది అన్నమాట. మహా సంతోషాన్ని ఇస్తుంది ఆయనకి ఇష్టమైన ప్రజలకి. ఇది మిగతా వాళ్ళకు ఉండదు, మిగతా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకనంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాదు. ఆయన ఎవరిని పడితే వాళ్ళని ఆయన ఇష్టపడరు, ఎవరు పడితే వాళ్ళకి ఇష్టమైనటువంటి జనులు కారు. అందుకని బైబిల్లో ఏముంటుంది, రాయబడి ఉంటుందండి, చిన్న మంద భయపడకుడి, సర్వశక్తిమంతుని రాజ్యము మీకు అనుగ్రహించుట తండ్రి యొక్క చిత్తమైనది. చిన్న మంద మీరు భయపడకుడి, సర్వశక్తిమంతుడు తన రాజ్యమును అనుగ్రహించుట మీకు ఇష్టమై ఉన్న, మీకు ఇవ్వడము ఆయనకి ఇష్టమై ఉన్నది. కాబట్టి ఆయన యొక్క రాజ్యము ఎవరికి ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు వేకువ నక్షత్రంగా ఆ రాజ్యమని ఆయన బయలుపరిచాడు. ఆయనే రక్షణ, నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందమే ఆ రాజ్యం. ఆ రాజ్యము ద్వారానే రక్షించబడతాం. కాబట్టి నీవు ఈ చివరి కాలంలో రక్షించబడాలి అని అంటే, పై కొనిపోబడాలి అని అంటే, ప్రియులారా ఆ రాజ్యంలోనే ప్రవేశించాలి. అందుకని సర్వశక్తిమంతుడు ఏం చేశాడు చెప్పండి? ఆ రాజ్యాన్ని తనకిష్టమైనటువంటి వారికి. అందువల్ల ఇప్పుడు ఆ వేకువ నక్షత్రం అనగా ఎవరు? మెస్సీయే. ఇప్పుడు మొదటి రాకడలో పిల్లారా రక్షకుడుగా ఉన్నవాడు ఇప్పుడు మరలా కడవరి రక్షకుడుగా ఆయనే ఉన్నాడు. అప్పుడేమో పాపులను రక్షించుటకు వచ్చాడు, ఇప్పుడైతే నీతిమంతులను రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆనాడు పాపుల కొరకు వచ్చాడు, ఇప్పుడైనట్లయితే తన ఆత్మ కలిగి నీతిగా జీవించేటువంటి వారిని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇప్పుడు వచ్చాడు. కాబట్టి ఆయన ఆ మొదటి రక్షణ గూర్చినటువంటి ఆ సువార్త అది మహా సంతోషకరమైనదిగా ఎలాగున్నదో, ఇప్పుడు కూడా ఆ మెస్సైని గురించి, ఆ వేకువ నక్షత్రమును గురించి, ఆ రక్షణను గురించి ఆయనకి ఇష్టమైన ప్రజలకి, ఆయన ప్రజలందరికీ కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఎప్పుడు ఆయన వస్తాడా, ఎప్పుడు రక్షిస్తాడా అని చెప్పి నిరీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నక్షత్రము, ఈ రక్షణ ఏమైనా చెప్పండి, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానమైనది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. మిగతా వాళ్ళందరికీ ఉన్న సంతోషాన్ని ఇవ్వదు. ఏం సంతోషంగా ఉంది, ఆ వాక్యం ఏంటంటే ఏం ఆనందంగా ఉంది, వేకువ నక్షత్రాల గురించి ఏం సంతోషం ఉంది, అది నీకు ఉండదు. రక్షించబడాలని, ఆయన వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోవాలని, ఆ లేఖనముల కొరకు ఆయన ఎప్పుడు వస్తాడా అని, ఎప్పుడు వచ్చి తీసుకెళ్తాడా, ఎప్పుడు వచ్చి రక్షిస్తాడా అని కనిపెట్టుకొని ఉన్న వారికి, నిరీక్షించేటువంటి వారికి ఆ యొక్క రక్షణానందం కలుగుతుంది తప్ప ఆ రక్షణను బట్టి, ఆ నక్షత్రం ఉదయించిన దానిని బట్టి, ఆ హృదయంలో ఉదయించినప్పుడు, ఆ రక్షణ నీ హృదయంలో ఉదయించినప్పుడు, ఆ కేడమి నీలో ఉదయించినప్పుడు నీకేం కలుగు చెప్పండి? మహానందము కలుగుతావు. దానిని బట్టి ఆనందిస్తుంటావు. ఆ సువర్తమానం ఏమిటంటే రక్షణను గూర్చిన సువర్తమానం మరొకటి లేదు. మీకు అర్థమవుతుందండి? ఎబ్రిలు రాసిన పత్రికలో పౌలు గారు ఎవరి గురించి రాశారో, రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు ఎవరి గురించి రాశారో, ఆ యొక్క పద్మాసు దీపంలో యోహాను గారు ఆ రెండవ అధ్యాయంలో ఏ వేకువ నక్షత్రం గురించి రాశారో, అలాగే పేతురు గారు ఆ 2వ పేతురు రాసిన పత్రిక 1:16-19 ఎవరి గురించి రాశారో ఆయనే రక్షకుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి? మహా సంతోషం. కానీ కొంతమందికి ఈ రక్షణ లేదు కాబట్టి, ఈ రక్షణ సువర్తమానము లేకపోతే ఈ యొక్క వర్తమానాన్ని బట్టి వధు సంఘాల్లో కానీ చాలామందికి ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. ఆ రోజుల్లో మెస్సీ పుట్టినందుకు పరిశీలకు ఆనందం లేదు, శాస్త్రులకు ఆనందం లేదు, యూదుల్లో కొంతమందికి ఆనందం లేదు, ఇజ్రాయెల్లో కొంతమందికి ఆనందం లేదు, సంతోషం లేదు. అలాగే ఇప్పుడు కూడా చాలామందికి ఏంటంటే ఆయన రక్షకుడుగా కేడమిగా వచ్చాడనంటే దాన్ని బట్టి సంతోషించేటువంటి ఆ మహా సంతోషమే కలిగినటువంటి
ఈనాడు కూడా చాలామందికి ఉండదు. ఆయనకి ఇష్టమైన వారు మాత్రము దానిని రుచి ఎరుగుదురు కనుక సంతోషంతో ఉంటారు. మిగతా వాళ్ళకి ఈ వర్తమానము, ఈ సువర్తమానము, రక్షణ వచ్చింది, రక్షకుడు వచ్చాడు, రెండవసారి ఆయన వచ్చి తీసుకెళ్తానని చెప్పిన ఆయన మరలా వచ్చాడు, ఇప్పుడు ఆయన ఉదయంలో ఉదయిస్తాడని బైబిల్ చెప్తూ ఉంది, కాబట్టి ఇప్పుడు రక్షకుడు వచ్చాడు అని చెప్తున్నాం అనుకోండి, అది ఆయన యొక్క బిడ్డలకైతే, ఆయనకి ఇష్టమైన వారికైతే ఆనందం ఉంటుంది. కానీ మిగతా వాళ్ళకైనట్లయితే ఆనందం, వాళ్ళకి లోక సంబంధమైనవి అయితే ఆనందంగా ఉంటాయి. ఆయన ఈ రోజు తీసుకొచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఓహో చాలా సంతోషంగా ఉండిపోతారు. మీకు అర్థమవుతుందండి? బయటికి వెళ్ళి ఏమైనా లోక సంబంధం అయ్యి కొనుక్కొచ్చాడు అనుకోండి, చాలా సంతోషపడిపోతూ ఉంటారు, ఆనందపడిపోతూ ఉంటారు, ఇల్లంతా తిరిగేస్తూ ఉంటారు, రకరకాలుగా ఆనందపడిపోతూ ఉంటారు. ఈ లోక సంబంధం వాటి విషయంలో లోక సంబంధం ఏం చేస్తారో చెప్పండి, చాలా సంతోషపడిపోతూ ఉంటారు అన్నమాట. మరి సెల్ ఫోన్లో లేకపోతే టీవీల్లో అవి చూసి ఇవి చూసి రకరకాలుగా ఆనందపడిపోతూ ఉంటారు. కానీ అవేమీ ఆయన వారికి ఆనందాన్ని ఇవ్వవు. కానీ ఆ రక్షణను గూర్చిన వార్త, ఇదిగో ఆయన వచ్చాడు, ఆయన మనల్ని తీసుకుని మధ్యాకాశాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, ఉగ్రతను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇక భూమి మీద ఉగ్రత రాబోతా ఉంది. ఆ ప్రళయాన్ని నుండి, ఆ యొక్క ఉగ్రత నుండి, అణుబాంబుల నుండి ప్రపంచం నాశనమయ్యేటువంటి ఆ పాపులతో పాటు నశించిపోకుండా రక్షించడానికి ఆయన వచ్చాడు. నోహు కాలంలో వచ్చినట్లుగా, లోతు కాలంలో వచ్చినట్లుగా ఇప్పుడు కూడా ఆయన వచ్చాడని ఈ సువర్తమానం నీకేం చేస్తే చెప్పండి, మహా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. ఆయన నామమున ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చదువమ్మా, చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో సర్వశక్తిమంతునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని సర్వశక్తిమంతునికి స్తోత్రము చేయుచుండెను. చూడండి, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, దూత మొదట ప్రత్యక్షమయ్యాడు, ఆ తర్వాత పరలోక సైన్య సమూహము కూడా ప్రత్యక్షమయ్యారు. చూడండి, అక్కడ వాళ్ళు ఏమన్నారు, దూతతో కూడా ఉండి సర్వోన్నతమైనటువంటి స్థలములలో సర్వశక్తిమంతునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ స్తోత్రము చేయుచున్నారు. వాళ్ళు స్తోత్రము చెప్తున్నారు ఆయనకి. చూడండి, ఆ పరలోక సైన్యము ఆ దూతతో కూడా ఉండి భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం కలుగునుగా కానీ స్తోత్రం చెప్తున్నారు. ఆయనకి ఇష్టలైన వారికి, ఆయనకి ఇష్టమైన ప్రజలకి మహా సంతోషకరమైన సువార్త ఏంటంటే ఆ రక్షణను గురించిన సువార్త తప్ప, ఇంకా మంచి వార్త తప్ప ఇంక ఏ వార్త కూడా సంతోషాన్ని ఇవ్వదు. లోక వార్తలు ఏమి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వవు, లోక విషయాలేమి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వవు. కానీ నీ కొరకు ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ తెల్లవారుజామున నుండి ఈ యొక్క సువర్తమానము గొప్ప సంతోషాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానము. అందుకనే మెస్సియా జన్మించినప్పుడు, మొదటి రాకుల రక్షకుడు జన్మించినప్పుడు, ఆయన కలవరి శిలువలో రక్తాన్ని చిందించి ఆయన మరలా తిరిగి లేచినప్పుడు భూమి మీదకి ఏమొచ్చింది చెప్పండి, సమాధానం వచ్చేసి. ఆయనకి సర్వశక్తిమంతునికి జనులకు మధ్య అప్పటి వరకు విరోధం ఉండేది, పాపం అడ్డుగా ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు ఆ మెస్సీని అంగీకరించారో, ఆయన నమ్ముకున్నారో, అప్పుడు ఆ పాపమును క్షమించబడుట ద్వారా అప్పుడు మానవుడికి సర్వశక్తిమంతునికి మధ్య ఆ విరోధం పోయి సమాధానం వచ్చేసింది. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఆ తెర చిరిగిపోయింది. వాళ్ళు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఆ సమాధాన సువార్తే 7 సంఘ కాలంలో 7 దూతలు ప్రకటించారు, అపోస్తులు ప్రకటించారు. మీకు ఆయనకి మధ్య ఒక వైరమున్నది, ఆదాము వల్ల వచ్చినటువంటి పాపమే. ఆ పాపము మీకు పోవాలంటే, ఆదాము వల్ల వచ్చిన ఆదాము యొక్క అవిధేయత వల్ల వచ్చినటువంటి ఆ పాపం మీకు పోవాలంటే, ఆ పాపము తొలగిపోవాలంటే మెస్సీ యొక్క రక్తం క్రిందకు మీరు రండి, అప్పుడు మీ పాపములు క్షమించబడతాయని అప్పుడు ఆ సువార్త
7 సంఘకాలంలో ప్రకటించబడింది. అది సర్వశక్తిమంతునికి మానవునికి మధ్య సమాధానమును కలుగు చేసే సువార్త. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీవు కూడా ఆయన్ని ఎరుగక ముందు అనగా ఆయన నామాన్ని ఎరుగక ముందు, ఆయన ఒక్కడని ఎరుగక ముందు అనగా అపోస్తుల బోధన ఎరుగక ముందు నీవు కూడా ఏదో విగ్రహారాధన చేస్తూ, లేకపోతే లోకాచారాలు కలిగి, లోక సాంప్రదాయాల ప్రకారం నడుస్తూ, లోకాశలతో ఉండి, లేకపోతే ఇతర ఆపేక్షలతో ఉండి నీవు కూడా మత్స్యాగ సంఘాల్లో ఈ యొక్క తీర్థము, లెంట దినాలు, క్రిస్టమస్ ఇలాంటి ఆచారాలు, పండగలు వీటన్నిటిని కూడా అనుసరిస్తూ సర్వశక్తిమంతునికి నీవు ఒక విరోధి వలె ఉన్నావు. సర్వశక్తిమంతుని నీకు మధ్య సమాధానం లేదు. ఎందుకంటే నువ్వు చేసే పాపక్రియలను బట్టి, నువ్వు చేసే హేయమైన కార్యాలను బట్టి, నీ చెడ్డ తలంపులను బట్టి సర్వశక్తిమంతుడు నీతో సమాధానం లేకుండా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే నీవు అపోస్తుల బోధన గుర్తించి, నువ్వు ఎప్పుడైతే ఆయన నామములో ఉన్న సత్యాన్ని తెలుసుకొని, ఆయన నామంలో ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందావో, ఒక్కడని ఆయన ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో, అప్పుడు ఆ నామంలో బాప్తిజం పొందినప్పుడు పాపములు అన్నిటిని కూడా క్షమించబడ్డావు. అందుకని బైబిల్ చెప్తుంది, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు ఆయన నామంలో బాప్తిజం పొందితేనే తప్ప, ఆయన నామంలో బాప్తిజం పొందకపోతే అతడు పాపే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు బాప్తిజం పొందిన అతడు పాపే. నామంలో బాప్తిజం పొందితేనే పాప క్షమాపణ పొందినవాడు. ఆ సంఘానికి వెళ్తున్నాను, నీ సంఘాలకు వెళ్తున్నాను, ఆ చర్చికి వెళ్తున్నాను, ఈ చర్చికి వెళ్తున్నాను, అలా ప్రార్థన చేస్తున్నాను, ఇలా ప్రార్థన చేస్తున్నాను, కోతను ఆయన నామము క్రిందకు నువ్వు వచ్చినప్పుడు అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. పరిశుద్ధాత్మని వరమును పొందుడు ద్వారా నీకు ఆయనకి మధ్య ఏమైపోయింది చెప్పండి? సమాధానము కలిగింది. ఇంకా పాపం అనే గోడ ఆయనకి నీకు మధ్య అడ్డుగా లేదు. ఇప్పుడు ఆయనకి నీకు మధ్య వచ్చిందనండి సమాధానం వచ్చేసింది. ఈ సమాధానము ఎవరికి చెప్పండి? ఈ సమాధానం ఎవరికి? ఆయనకి ఇష్టమైనటువంటి వారికి. ఆయనకి ఇష్టమైనటువంటి వారికి ఈ సమాధానము అందరికీ కాదు. చాలామంది నమ్ముకున్నారు, నామంలో బాప్తిజం పొందారు, కానీ ఆ బాప్తిజం పొందినా కానీ ఇంతకుముందు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో, ఎలాంటి ఆశ కలిగి ఉంటారో, ఎలాంటి జీవితం కలిగి ఉంటారో ఆ మురికి జీవితాన్ని జీవిస్తూ ఇంకా నామము ధరించుకొని కూడా ఆ బాప్తిజం పొందిన తర్వాత కూడా ఇంకా పాపపు జీవితాన్ని జీవిస్తూ సమాధానము లేకుండా ఉంటారన్నమాట. వచ్చి మేము కూడా నామంలోనే బాప్తిజం పొందామండి, మాది కూడా యేసునామం సంఘమేనండి, మేము కూడా యేసునామంలోనే బాప్తిజం ఇస్తుంటామండి అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ సర్వశక్తిమంతునికి వారికి మధ్య సమాధానం ఉండదు. ఎందుకంటే బాప్తిజం పొందిన తర్వాత ఇక నేను రక్షించబడడానికి ఎలా జీవించినా పర్లేదు, ఏ విధంగా జీవించినా పర్లేదని వాళ్ళు మరలా ఆ పాత జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ ఆయన వధువు అయినట్లయితే ఆయన నామంలో బాప్తిజం పొందిన తర్వాత ఇంకా సర్వశక్తిమంతుని వాక్యం పట్ల భయము కలిగి, వాక్యమునకు విధేయత కలిగి ప్రతి లేఖనమును కూడా అనుసరిస్తూ ఆయనతో సమాధానము కలిగి ఉంటుంది. కాబట్టి సమాధానము ఆయన వాక్యమును పాటించడం ద్వారా ఆయనకి నీకు మధ్య సమాధానం ఉంటుంది. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే మీరిపోతావో సర్వశక్తిమంతుని నీకు మధ్య వైరం ఏర్పడుతుంది. కాబట్టి అందరితోటి కాదు ఆయన సమాధానం, ఆయనకిష్టమైన వారికి. అందుకనే భూమి మీద చూడండి, భూమి మీద సమాధానము కలుగును గాక ఎవరికి అని అంటే ఆయనకి ఇష్టమైన వారికి. అందుకనే అందరికీ కాదు. అందుకనే ప్రపంచంలో ఆయన నామాన్ని గురించి బ్రహ్నాం గారు కానీ, జాన్సన్ గారు కానీ వీళ్ళందరూ ప్రకటించారు. జాన్సన్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఏకత్వాన్ని గురించి బోధించేవారు. ఆయన ఒక్కడే, ఆయన నామంలోనే రక్షణ. మరి ఏ నామంలో కూడా రక్షణ పొందలేరు. తీర్థంలో బాప్తిజం పొంది నీకు రక్షణ లేదని ఆయన ప్రకటించేవాడు. కాబట్టి ఆయన నామం కిందకు రావడం ద్వారా నీకు పాప క్షమాపణ కలిగి ఆయన వాక్యమును అనుసరించడం ద్వారా నీకు ఆయనకి మధ్య ఏమన్నా చెప్పండి? సమాధానము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బ్రహ్మం గారి కాలంలో అనేక మర్మాలు, అనేక విషయాలు బయలుపరచబడ్డాయి. అందుకే బ్రహ్మం గారు అంటారు, ఈ బ్రహ్మం గారు ఏం చెప్పారనంటే చివరి వాక్యము బయలుపరచబడినప్పుడు నిత్య షాలోము వస్తుందని చెప్పాడు. చాలామంది ఈ ఉదూ సంఘాల్లో నుండి బోధకులు బ్రహ్మం గారు
తోటి అన్ని మర్మాలు బయలుపరచబడ్డాయి. ఇంకే వర్తమానం లేదు, ఇంకెవరు వర్తమానం లేదు, ప్రవక్త గారు వర్తమానం చాలు, ఆ వర్తమానం ద్వారా నేను పైకి వెళ్ళిపోతాను, ఆ వర్తమానం చాలు అంటుంటారు. ప్రియులారా, బ్రహ్మం గారు వర్తమానము తెల్లవారుజామున లోకానికి ఒక వేకు చుక్కువలి ఆ యొక్క వర్తమానము అది ఏమైనదంటే సమాధానమైనటువంటి సువార్తను తీసుకొచ్చిన వర్తమానం. మీకు అర్థమవుతుందండి? కానీ ఈ చివరి వాక్యం బయలుపరచబడినప్పుడు అని చెప్పాడు. చివరి వాక్యం ఏమిటనండి? రెండవ రాకడకు సంబంధించినటువంటి వాక్యం. ఈ చివరి వాక్యం బయలుపరచబడినప్పుడు విజయమందు మరణం మింగివేయబడతామని చెప్పాడు. అప్పుడు నిత్యశాలో అంటే నిత్య సమాధానము. కాబట్టి ఇప్పుడు మనకి ఆ రక్షణకు సంబంధించినటువంటి అనగా కడవరికి రక్షణకు సంబంధించిన ఆ రెండవ రాకడకు సంబంధించిన వాక్యం ఇప్పుడు మనకు బయలుపరచబడింది. బోరధ్వని అంటే ఏమిటో, ప్రధాన దూత శబ్దము, ఈ విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు బయలుపరచబడ్డాయి. తీర్పుని గురించి బయలుపరచబడ్డాయి. ఏందో దినము, తెల్లవారుజాము అంటే ఆయన యొక్క రాకడ దినము, జాము, గడియ, ఈ 2000 సంవత్సరాలు అనేది మరుగుగా ఉంది, ఎవరికి తెలీదు. ఆ తెలియని విషయాన్ని ఇప్పుడు ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా, ఆమేన్. ఆ బయలుపరిచాడు కనుక ఇప్పుడు ఆ చివరి వాక్యము మనకి బయలుపరచబడింది. అందుకనే కృపా సింహాసనం మీద నుండి ఆయన తీర్పు సింహాసనం మీదకి ఆయన మారాడు. 95లో 93లో ఆయన కృపా సింహాసనం మీద నుండి తీర్పు సింహాసనం మీదకి ఆయన ప్రియులారా ఆయన న్యాయాధిపతిగా తెల్లవారుజామున వేకు నక్షత్రముగా ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు. కృపామయుడు న్యాయాధిపతిగా మారాడు. 95లో కృపా సింహాసనము తీర్పు సింహాసనముగా మారిపోయింది. లోకమునకు సువార్త ద్వారాలు మూయబడ్డాయి. లోకానికి, మిగతా మనుషులకి, మిగతా బోధకులకి, మిగతా సంఘాలకి ఎప్పుడు లోకమునకు సువార్త ద్వారాలు మూయబడ్డాయో ఆ గుంపుకు తెలియదు. ఎప్పుడు తెల్లవారుజాము ఆరంభమైందో ఈ గుంపుకు తెలియదు. కానీ ఆయనే వచ్చి మనకు బయలుపరిచాడు. ఇప్పుడు మనకి చివరి వాక్యము బయలుపరచబడింది. ఎందుకంటే ఇది ఆయన ఆలోచనలో ఉంచుకున్నాడు. ఈ వాక్యము, ఇది ఈ మర్మము, రెండవ రాకడ మర్మము, ఆ దినము, జాము, గడియ, ఇవన్నీ కూడా దూతలకు కానీ మెస్సయ్యకు కానీ ఎవరికి తెలియకుండా ఆయన ఆలోచనలో ఉంచుకొని ఈనాడు ఈ చివరి కాలంలో దీన్ని బయలుపరిచాడు. రెండవ రాకడకు సంబంధించినంత ఇది ఇప్పుడు చివరి వాక్యము బయలుపరచబడినప్పుడు, అందుకని ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి తీర్పు దినాన్ని గురించి, ఎందుకంటే రెండవసారి న్యాయాధిపతిగా తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన ఉంటాడు కాబట్టి, అందుకని కృపా సింహాసనం మీద తీర్పు సింహాసనం మీద మారినప్పుడు, అందుకని ప్రకటన గ్రంథంలో 3 అధ్యాయాలు అవి కృపా సింహాసనం మీద ఉన్నాడు అప్పుడు ఆయన. ఎందుకంటే 3 అధ్యాయాలు 7 సంఘ కాలాలు ఉన్నాయి. కానీ 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కృపా సింహాసనం మీద లేడు కానీ, 7వ సంఘ కాలంలో లేడు కానీ, ఆయన తీర్పు సింహాసనం మీద ఉండి ఎక్కిరమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన రాహాబుని స్త్రీని బయటికి పిలిచిన వాడు ఆయనే, లోతుని బయటికి పిలిచిన వాడు ఆయనే, అలాగే నోహుని బయటికి రమ్మన్నవాడు ఆయనే, దానియేలుని పైకి రమ్మన్నవాడు ఆయనే, ఆరోకుని పైకి తీసుకుని వెళ్ళిన వాడు ఆయనే, ఇప్పుడు కూడా ఎక్కి రమ్మని పిలుస్తున్నవాడు కూడా ఆయన. కాబట్టి ఇప్పుడు నీవు ఈ స్వరము ద్వారా, ఈ వర్తమానము ద్వారా విజయమందు మరణం మిరింగివేయబడతా ఉంది. అంటే విజయమందు మరణము మిరింగివేయబడతా ఉంది అంటే క్షయమయ్యే దాన్ని విడిచి నువ్వు అక్షయతని ధరించుకుంటున్నావు. మర్త్యమైన లోకాన్ని విడిచి, మర్త్యమైన ఆశలు, ఆపేక్షలు ఇవన్నీ విడిచిపెట్టేసి నువ్వు ఇప్పుడు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు వాటి మీద నువ్వు ఆపేక్ష లేని వ్యక్తిగా ఉండి ఇప్పుడు నువ్వు పైకి చేరాలనే ఒక ఆపేక్ష కలిగి ఉన్నావు. ఇప్పుడు నీలో ఒక రూపాంతరం జరుగుతూ ఉంది. లోతు ఎలాగైతే క్షయమయ్యే దాన్ని విడిచి, నశించే దానిని, ఆ స్వతముగమును విడిచి సోయరికి వెళ్ళాడు, ఆ నశించే దాన్ని విడిచి నాశనం లేని దానిలోకి వెళ్ళాడు. ఇప్పుడు నీ హృదయం కూడా నశించేటువంటి పట్టణాల మీద, పట్టణంలో ఉన్న వస్తువుల మీద, వాటి మీద, వీటి మీద ఇక నీకు మనసు లేదు. కానీ ఇంకా ఇప్పుడు నీ మనసు ఏమై ఉన్నదనంటే పైన ఉన్న వాటి మీదకి, ఆ యొక్క నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ మీద, ఆనందం మీద ఉంది నీ మనసు. ఇప్పుడు మనని ఆనాడు సోయరికి వచ్చాడు, కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి రావాలి చెప్పండి? నీతిలోనికి, సమాధానంలోనికి, పరిశుద్ధాత్మలో, ఆనందంలోనికి రావడమే సోయరికి రావడం. ఈ ప్రపంచాన్నంతా నీవు
విడిచిపెట్టడం. ఎందుకనంటే ఇది అమర్త్యమైనటువంటిది. అందుకే దానియేలు చెప్తున్నాడు, ఆ రాజ్యానికి అన్నిటికీ నాశనమే కలగదని చెప్పాడు. ఆ రాజ్యానికి అన్నిటికీ నాశనము కలగదు. ఇప్పుడు నాశనము లేనటువంటి దానిలోనికి నీవు వస్తున్నావు. అదే ఆయన యొక్క రాజ్యము. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ప్రతి దానికి నాశనము కలదు. రోమా సామ్రాజ్యానికి నాశనం ఉంది, అమెరికాకు నాశనం ఉంది, లేకపోతే మిగతా పాపపు పట్టణాలకు నాశనం ఉన్నది. కానీ ఎందుకంటే ప్రతి పట్టణం ఇప్పుడు ఒక సొదొమ గొమొర్రా వలె ఉన్నాయి కనుక ప్రతి దానికి నాశనం ఉన్నది. కానీ ఆయన రాజ్యంకు నాశనం లేదు. ఆనాడు వాళ్ళు సోయరుకు వచ్చారు, ఓడలోకి వచ్చారు, లేకపోతే ఆ యొక్క గుహ నుండి పైకి వచ్చారు. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ఆ రాజ్యము, వాక్యమని ఆ యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మర్త్యమైన దాని నుండి అమర్త్యమైన రాజ్యంలోకి వచ్చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు అమర్త్యమైన రాజ్యంలోకి వచ్చావనంటే విజయం ముందు మరణం మిరిగి వేయబడినట్టు. అందుకని ఇది అక్షయమైనది. సోయరు నశించింది, ఓడ నశించిపోయింది, లేకపోతే ఆ గుహ నశించిపోయింది దానియేలు కాలంలోనిది. కానీ రాజ్యము నశించదు. అందుకని నాశనమైన రాజ్యంలోకి మనం అడుగు పెడతాం. అందుకని విమోచన అంటే ఏమిటనంటే, శరీరం యొక్క విమోచన అంటే ఏమిటనంటే వెలుపలికి వచ్చి లోపలికి ప్రవేశించడం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. సంఘ శాఖల నుండి బయటకు వచ్చి, లోతు సొదొమ గొమొర్రా నుండి బయటకు వచ్చిన రీతిగానే పిల్లారా, మనం ఈ తెల్లవారుజామున మనము సంఘ శాఖల నుండి బయటకు వచ్చినట్టు మనము ఈ తెల్లవారుజామున అమర్త్యమైన రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అందుకని ఇజ్రాయెల్ 20 లక్షల మంది బయటకు వచ్చారు, కానీ ఇద్దరే లోపల ప్రవేశించారు. అదే విమోచన. బయటకు వచ్చారు కానీ చాలా మంది లోపల ప్రవేశించలేదు. వాళ్ళు విమోచించబడలేదు, వాళ్ళు నశించారు వాళ్ళు. కాబట్టి నీవు కూడా ఇప్పుడు ఆ రాజ్యంలోనే ప్రవేశించడమే, ఈ లోకం నుండి వెలుపలకు వచ్చి ఆ రాజ్యంలోనే ప్రవేశించడమే. ఏమైనా చెప్పండి, నీ శరీరం విమోచించబడమైంది. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలోకి వచ్చేసావో, ఈ సోయరులోకి వచ్చేసావో, ఈ రక్షణలోకి వచ్చేసావో, ఈ రాజ్యంలోకి వచ్చేసావో, అందుకని ఆయన ఇష్టమైన వారికే ఆ చిన్న మందా మీరు భయపడకుడి, సర్వశక్తిమంతుడు తన రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికి ఇష్టమై ఉన్నది అని ఏ మెసేజ్ అయితే చెప్పాడో ఇప్పుడు ఆ రాజ్యంలోనికి ఆయనకి ఇష్టమైన వారు మాత్రమే ప్రవేశిస్తారు. కాబట్టి ఆ రాజ్యంలో ఏమిటో చెప్పండి, నిత్య షాలోమ్ ఉన్నది. ఆయన నామమున హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారికి నిత్యము సమాధానంగా ఉంటారు. ఇంకా ఏ పాపపడ్డలకి ఉండవు, ఇంకా అసూయలు, ద్వేషములు, ఇంకా అలాంటివి ఏమీ ఉండవు. ఎప్పుడు ఆయనతో సమాధానం కలిగే ఉంటారు కనుక అందుకనే 1000 ఏళ్ల పాలనలో లేకపోతే ఈ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఇక పశ్చాత్తాపడడం అనేది ఉండదు. క్షమించు నాయనా అని అన్న ఉండదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, నామలో బాప్తిజం పొందావు, నువ్వు ఒక పొరపాటున వాక్యం మీరిపోతావు, నాయన క్షమించు నాయన, ఎందుకంటే నువ్వు ఆజ్ఞ మీరడం వల్ల ఆయనకి నీకు విరోధం కలిగింది. ఇప్పుడు సమాధానం కోసం నన్ను క్షమించిన ఆయనని ప్రార్థిస్తావు. మీకు అర్థమైందా? ఈ నిత్య షాలోముకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు పాపము చేయడం ఉండదు, ఎందుకంటే నువ్వు నీతి సమాధానం కలిగి ఉన్నావు. పాపము చేయడం ఉండదు, క్షమించడం అనేది ఉండదు, ఆయన మరలా వచ్చే రక్తము కార్చడం అనేది ఉండదు. ఆయన మనిస్తారు. హల్లెలూయా. ఇంకేమైపోయింది చెప్పండి? క్షమ, నాయనా క్షమించు నాయనా అని అనడం ఇక ఉండదు. నిత్య సమాధానంగా ఉంటావు. ఇంక నువ్వు పొరపాట్లు చేయవు, వాక్యాన్ని మీరవు, ఆయన ఆజ్ఞలు అతిక్రమించడం ఉండదు. ఇంకప్పుడు క్షమించు నాయనా అని అనడం ఉండదు. కారణం ఏంటంటే ఇంక నువ్వు పాపము చేయవు కాబట్టి, ఆయన వాక్యాన్ని మీరిపోకూడదు. అందుకని మర్త్యమైన దాని నుంచి అమర్త్యతలోకి వెళ్ళిపోయినప్పుడు నిత్య షాలోమ్. అప్పుడు ఈ శరీరం కూడా మార్పు చెంది 1000 ఏళ్ల పాలనలోకి పెండి విందుకు వెళ్ళి అక్కడ 1000 ఏళ్ల పాలనకు వెళ్ళినప్పుడు ఇంకా నిత్యము సమాధానం ఉంటుంది అక్కడ. ఇంకా అక్కడ ఇక ఏ పాపపు బలులు కానీ ఆయన రక్తము కానీ ఇంక 1000 ఏళ్ల పాలనలో ఏమీ ఉండదు. సారీ బ్రదర్, ఓకే బ్రదర్, క్షమించండి బ్రదర్, క్షమించండి సిస్టర్, లేకపోతే క్షమించిన ఆయన అనేవి అక్కడేమి
ఉండవు. పరిపూర్ణముగా నీవు అక్కడ ఉంటావు అన్నమాట. నిత్య షాలోమ్, ఎప్పుడు నిత్యము సమాధానంగా ఉంటారు. ఒకరోజు సమాధానంగా ఉండి ఇంకో రోజు విరోధంగా ఉండి మళ్ళీ ఇంకో సమయంలో సమాధానంగా ఉండి అలా ఉండదు. నిత్యము సమాధానంగా ఉంటుంటారు. ఇదే ముందు మొదటి రాకలో వచ్చిన దానికైతే సమాధానం కలిగి ఉండడం, మరలా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు క్షమించమనడం, మన సమాధానం కలిగి ఉండడం, ఈ విధంగా ఉంది. కానీ ఈ షాలోముకు వచ్చినప్పుడు నిత్యము సమాధానం. అందుకని ఆ సమాధానం ఏంది? 2000 సంవత్సరాలే ఆ సమాధాన సువార్త. ఈ సమాధానము నిత్యము ఉండేటువంటి, దీనికి అంతము, ఈ షాలోముకి అంతము లేదు. నీకు ఆయనకి మధ్య సమాధానముకి ఇంక ఎప్పుడు సమాధానం కలిగి ఉంటారే తప్ప ఇక దీనికి ముగింపు లేదు. నీకు ఆయనకి మధ్య ఇంకెప్పుడు విరోధం కలగదు. ఆదాముల విరోధం వచ్చింది ఆ సర్వశక్తిమంతునికి మానవునికి మధ్య. ఈ నిత్య షాలోములోకి వెళ్ళినప్పుడు, ఈ యొక్క తలరాయిలోనికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ నిత్య రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంకెప్పుడు ఆయనతో సమాధానంగా నిత్య షాలోముగా ఉంటావు అన్నమాట. మీకు అర్థమైందా? అందుకని చివరి వాక్యం బయలుపరచబడినప్పుడు ఓ నిత్య షాలోమును మనం పొందుకుంటున్నాం. ఆయన నమనిస్తాం. భూమి మీద ఆయనకిష్టమైన వధువుకు మాత్రమే ఈ నిత్య షాలోమ్ ఆయన నామనిస్తాడు. అందుకని ఆయనకి ఇష్టలైన వారికే సమాధానం. ఆయన ఇష్టలైన వారికే సమాధానం. ఇప్పుడు నీవు కూడా నీవంటే ఆయనకి ఇష్టం. అందుకని ఈ రక్షణ గురించి, ఈ సమాధానం గురించి, ఈ సంతోషకరమైన సువార్త గురించి ఆయన్ని నువ్వు గ్రహించేలాగా, విశ్వసించేలాగా నీకు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన్ని వ్యక్తిగతంగా నీకు బయలుపరచకపోతే నేను చెప్పిన నీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందండి? చాలా మందికి చెప్తుంటాను, వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు? సర్వశక్తిమంతుడు వ్యక్తిగతం వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? బయలుపరిచినప్పుడు సత్యమని అంగీకరిస్తారు, బయలుపరచకపోతే నమ్మలేరు. అందువల్ల ఆయనకి నీవు ఇష్టము కాబట్టి దీన్ని ఆయన పట్టుకునేలాగా, ఈ స్వరముని వినేలాగా, అందుకే నా గొర్రెలు నా స్వరముని విను అని చెప్పి దాన్ని చేశాడు ఆయన. అందువల్ల ఇది ఆయన ఇప్పుడు లోకానికి కాదు ఈ సమాధాన సువార్త. ఈ నిత్య షాలోము లోకానికి కాదు, ప్రపంచానికి కాదు, ఇది నీకు మాత్రమే. అందుకని ఆయన వధువు అనగా పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె నిత్యము కూడా సమాధానంతో ఉంటాడు ఆయన రాజ్యం. ఏ ఆమెకు ఆయనకి మధ్య ఏ విభేదములుండవు, ఏ గొడవలుండవు, ఏ సమస్యలుండవు, ఏ ఒడిదుకులుండవు. నిత్యము సమాధానం కలిగి పరిశుద్ధాత్మ ఆనందముతో నీతితోనూ ఆ వేళ్ల పాలనలో జీవిస్తూ ఉంటారు. ఇది నిత్య షాలోమ్. అయితే మొదటిది కూడా షాలోమ్, కానీ అది ఏమైనా చెప్పండి, ప్రపంచానికి సంబంధించింది. అది 1995లో ముగించబడింది ఆ షాలోమ్. ఇప్పుడు నిత్య షాలోమ్ వచ్చింది ఆయన మనసు. అది ఎవరు చెప్పండి? ఆయనకి ఇష్టమైన వారికే. ఆ తర్వాత 15 వచనంలో ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన కార్యములు సర్వశక్తిమంతుడు మనకు తెలియజేయించున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుమునండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకొని శిశువును వారు చూసి ఈ శిశువును గూర్చి తమతో చెప్పిన మాటలను పరిచయం చేశారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏ రక్షణ అయితే చూశారో, ఏ రక్షణ కార్యం అయితే చూశారో, మేము ఆ యొక్క రక్షకుడిని మేము చూసాం. పశువుల పాకులు ఆయన జన్మించాడు, ఆయన పొత్తిగుడ్డల చేత చుట్టబడి ఉన్నాడు, మరియా యోసేపు అక్కడ ఉన్నారు. దూత మాకు తెలియజేశాడు, పరలోక సైన్యము ఆయనకి ఇష్టమైన ప్రజలకు, లేకపోతే ఇష్టమైనటువంటి జనులకు, ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము అవన్నీ మేము విన్నామని చెప్పి వాళ్ళ ఆ యొక్క రక్షణ క్రియలు, లేకపోతే రక్షణ కార్యాలు, లేకపోతే రక్షణ క్రియ, లేకపోతే రక్షకుని గురించి ప్రచురం చేశారంట. వాళ్ళు ఊరుకోలేదు, నోరు ఊరుకోలేదు. వాళ్ళని ఆ రక్షణను బట్టి ఏం చేశారు చెప్పండి? మేము ఆ రక్షకుడిని మేము చూసాం. బెత్లెహేములో జన్మించారు. యెషయా ఎవరి గురించి రాశారో, ఎవరి గురించి తెలియజేశారో, ఆ కన్య గర్భం జన్మిస్తాడని ఆ రక్షకుడి గురించి మేము చూసాం. ఆ రక్షకుడిని మేము చూసాం. దూత వచ్చి మాకు తెలియజేశాడు అని గొర్రెల కాపరులు చెప్పారు. నీవు కూడా గొర్రెల కాపరివే. నీవు కూడా గొర్రెల కాపరి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వధువుకు సాదృశ్యంగా ఉన్నారు, నీకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఈ రక్షణ గురించి నువ్వేం చేస్తావు చెప్పండి? ఇదిగో ఈ రక్షణ నేను చూశాను. వేకు నక్షత్రమే ఆ కేడము, ఆ రాజ్యము మాకు
రక్షణ కేడము అని నీవు కూడా ఈ రక్షణ గురించి ఏం చేస్తావు చెప్పండి? ప్రచురం చేస్తావు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ప్రచురపరిచారు, తెలియజేశారు, ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, వారు ప్రియులారా, అయితే మరియా చూడండి, గొర్రెల కాపురులు తమతో చెప్పిన సంగతులు విన్న వారందరికీ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆ సంగతులు విన్నప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏం చేసింది చెప్పండి? ఆశ్చర్యం కలిగింది. నిజమా? యెషయా వాళ్ళందరూ రాసినటువంటి మెస్సియా జన్మించాడా, రక్షకుడు జన్మించాడా? వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. నీవు విన్నప్పుడు కూడా నిజముగా ఆయన ఏర్పాట్లు ఎవరు ఉన్నారు? నిజమా? ఎబ్రిల్ రాసిన పత్రికలో రెండవసారి వచ్చి రక్షిస్తానని చెప్పిన ఆ తర్వాత తెల్లవారుజామున వస్తానని, అనగా నిద్ర మేలుకొని వెళ్ళు విశ్వాసం రక్షించడానికి వస్తానని, పాపులను రక్షించడానికి కాదు విశ్వాసం రక్షించడానికి వస్తానని తెలియజేసినటువంటి ఆ లేఖనాలు ఇప్పుడు నెరవేరుతున్నాయా? అవునా అని ఆశ్చర్యపోతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరియు చూడండి, అయితే మరియా ఆ మాటలని తన హృదయములో తలపోల్చుకొనుసు భద్రం చేసుకొనెను. చూడండి, అయితే మరియా ఆ మాటలని తన హృదయములో తలపోసుకొనుసు భద్రం చేసుకున్నది. చూడండి, ఆ మాటలు ఆ యొక్క గొర్రెల కాపలు చెప్పిన ఆ మాటలు ఇవన్నీ ఎందుకంటే నిజమే కదా, ఆ దూత ప్రత్యక్షమై ఈ శిశువుని గురించి తెలియజేశాడు. అది తెలియజేశాడు. అలాగే ఆ గొప్ప సైన్యము ఈ యొక్క రక్షణ గురించి సమాధానం కలుగునని తెలియజేశాడు. ఆ మాటల్ని ఆవిడేం చేసిందంటే హృదయంలో భద్రపరుచుకుంది. ఆయన అంతేగాని మర్చిపోలేదు. నీకులా వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోలేదు. వాటిని ఏం చేసింది చెప్పండి? భద్రం చేసుకుంది. ఆ విషయాలని దూత తెలియజేసిన విషయాలు, అనగా గొర్రెల కాపులు తెలియజేసిన విషయాలు ఆమె హృదయములో తలబోసుకుంటూ భద్రము చేసుకుందని. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము ఎన్న వాటిని కన్న వాటిని గూర్చి సర్వశక్తిమంతుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. చూడండి, వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని గూర్చి సర్వశక్తిమంతుని మహిమపరుస్తూ వెళ్ళారు. ఆ గొర్రెల కాపరులు ఆ దూత ద్వారా విన్న మాటలను బట్టి, ఆ సైన్యము చెప్పిన మాటలను బట్టి, ఆ తర్వాత వాళ్ళు చూసిన దానిని బట్టి, ఆ శిశువు అక్కడ జన్మించి ఉండడం అది చూసిన దానిని బట్టి, వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నోరు మూసుకొని అవన్నీ కూడా మర్చిపోయి, నీ చీర ఎంత అయింది, అది ఎంత అయింది, అజ్జుడు ఎంత బాగుందో అని కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళలేదు వాళ్ళు. అవి విన్న వాటిని కన్న వాటిని మర్చిపోయి ముచ్చళ్ళు చెప్పుకుంటూ వెళ్ళలేదు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? విన్న వాటిని కన్న వాటిని గురించి సర్వశక్తిమంతుని మహిమపరిచారు. ఆయన నీవు కూడా ఆ వాక్యం విన్నప్పుడు, ఆ మాటలను విన్నప్పుడు, ఈ రక్షణ వాక్యం విన్నప్పుడు, ఈ చివరి వాక్యం విన్నప్పుడు, ఎందుకంటే ఈ చివరి వాక్యం ఇప్పబడి ద్వారా బైబిల్ అంతా ఇప్పబడినట్టే. ఇది బ్రహ్మంగా చెప్పారు ఈ మాట. దీనిని బట్టి, ఈ రక్షణ మాటలు విన్నదానిని బట్టి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? రక్షణ కార్యాలు విన్నదానిని బట్టి ఆనాడు వాళ్ళు ఎలా స్తుతించారు, నువ్వు కూడా ఇప్పుడు ఈ కార్యాలను బట్టి ఏం చేస్తుంటావంటే సర్వశక్తిమంతుని స్తుతిస్తూ ఉంటావు. నాయన నీ లేఖనాలు నెరవేరుస్తున్న స్తోత్రం. ఆయన వాక్యం విన్నప్పుడు ఆ కార్యాలను బట్టి ఏం చేస్తావు? స్తోత్రాలు చెల్లిస్తూ మహిమపరుస్తూ ఉంటారన్నమాట ఆయన నామమున. హల్లెలూయా. కానీ కొంతమందికి ఆ వాక్యం విన్న తర్వాత కానీ, ఆయన చేసిన కార్యాలు చూసినా కానీ మహిమపరచరు. అసలు మహిమపరచాలని ఆలోచనే రాదు, అసలు జ్ఞాపకమే రాదు. పూర్తిగా దాన్ని మర్చిపోయి అలా గుడ్లప్పగించి చూసి మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాముగా ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఇలాగ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మహిమపరచడం మర్చిపోతారు. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళరా, గొర్రెలు అక్కడ వదిలేసి ఇచ్చాంరా, ఆ గొర్రెలు ఎలా ఉన్నాయో, మన గొర్రెలు ఎట్టిపోయినాయి ఏంటో, తోడేలు చెత్తుకుపోయిందేమో, అది చెత్తుకుపోయిందేమో ఆ శిశువుని చూసిన తర్వాత. ఎందుకంటే గొర్రెలు వదిలే కదా వాళ్ళు వచ్చింది, కాసుకుంటున్నారు వాళ్ళు. చూడండి, ఆ సమయంలో వాళ్ళు ఆ రక్షణ కార్యమును చూడడం కోసం గొర్రెలను కూడా వదిలేసి వచ్చారు. ఆ గొర్రెలను కూడా వదిలేసి వచ్చి
వెళ్ళేటప్పుడు కూడా గొర్రెల జ్ఞాపకం లేవు వాళ్ళకి. ఆ కార్యాలను చూసి గణపరుచుకుంటా ఉన్నారు, మహింపరుచుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు నువ్వైతే ఏం చేస్తావనంటే ఎప్పుడెప్పుడు కూర్చొనే ఉంటావు కానీ ఇంటి దగ్గర అది వదిలొచ్చాను, ఇది వదిలొచ్చాను, ఇది వదిలొచ్చాను, అది వదిలొచ్చాను, అది సరిగా చేయకుండా వచ్చాను, ఇది సరిగా చేయకుండా వచ్చాను, అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో అని వాక్యం వింటా కూడా నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. అది అయిపోయింది, వాక్యం ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఆ వాక్యం వినడం అయిపోగానే ఇక మయంపరచడం ఏముండదు. ఏమి దొరుకుతుందా వెళ్ళిపోవడానికి, ఏం దొరుకుతుందా వెళ్ళిపోవడానికి. ఇంటి దగ్గర అలా ఉందేమో, ఇది ఎలా ఉందేమో, ఎలాగని ఆ పని చేయాలా, వెళ్ళగాని ఈ పని చేయాలా, సగంలో ఆ పని వదిలిచ్చాను, ఈ సగంలో ఈ పని వదిలిచ్చాను, వదిలేసి వచ్చాను. ఆ విధంగా మనసులో వెళ్ళిపోతుంటారు వీళ్ళకి. వాళ్ళు అలాగే వెళ్ళారా, గొర్రెలు అక్కడ వదిలేసి వచ్చాను, గొర్రెలు ఎక్కడ వదిలేసి వచ్చాను, అవి ఎలా ఉన్నాయో ఏంటో, రాత్రిపూట కదా, గొర్రెలు పోయినా పర్వాలేదు, తోడేలు వచ్చి తిన్నా పర్లేదు, వాటిని పట్టుకొని పోయినా పర్లేదు. రక్షణ కార్యం బట్టి వాళ్ళు సంతోషిస్తూ సర్వశక్తిమంతుని మహిమపరుస్తూ వెళ్తున్నారు. ఆయన వారు విన్న వాటిని బట్టి, ఆ రక్షణ మాటలను బట్టి, ఆ రక్షకుడిని బట్టి స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ వెళ్తున్నారు. నీవు కూడా ఇప్పుడు అదే విధంగా ఉండాలి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన వాక్యం విన్నప్పుడు ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి. అందుకని వాళ్ళు ఆ యొక్క మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళు ఆయన మహిమపరుచుకుంటూ వెళ్ళారు. నీవు కూడా ఆ విధంగా ఆయన మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామని. హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే దాన్ని ఆయన కోరుకుంటాడు. ఆయన దాన్ని నువ్వు ఆయన స్తుతించాలని, ఆయన మహిమపరచాలని, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన గణపరచాలని ఆయన కోరుకుంటాడు. ఆ మహిమను పొందుకోవాలనుకుంటాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ఆయన మహిమను పొందుకోవాలనుకుంటాడు. కాబట్టి ఈ చివరి కాలంలో, ఈ చివరి సమయంలో మనము ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా నీవు విన్న వాటిని బట్టి, ఈ రక్షణ వాక్యమును బట్టి, ఈ యొక్క నిత్య షాలోమును బట్టి ఆయన్ని మహింపరుస్తూ ఉండాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. 2000 సంవత్సరముల ఆయన అక్కడ రక్షకుడుగా జన్మించాడు. ఇప్పుడు వేకు నక్షత్రముగా ఆయన ఆ రక్షణ నీ హృదయంలో ఉదయించింది. అక్కడ పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. ఇప్పుడు నీ హృదయంలో ఆయన ఉన్నాడు, ఆ రక్షకుడు. అందుకని సమాధానము, నిత్య షాలోమ్. చూడండి, ఆ రక్షకుడు నీలో ఎప్పుడు ఉంటాడు. ఆయన సమాధానము నిత్యము ఆయనతో నువ్వు కలిగి ఉంటావు. ఆయన నమస్తాను. హల్లెలూయా. అందుకని 1000 ఏళ్ల పాలనకు వెళ్ళినా కానీ నువ్వు అందరితో సమాధానంగా ఉండాలి. భూమి మీద కూడా నువ్వు అందరితో సమాధానంగా ఉండాలి. సమాజంలో అందరితో కూడా ఏ విధంగా ఉండాలి చెప్పండి? సమాధానం కలిగి ఉండాలి. ఎక్కడ నేను నాకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళతో నేను ఇష్టమైన మాట్లాడను అని అంటే నువ్వు ఇక్కడే ఉండిపోతావు. కారణం ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు నచ్చిన వాళ్ళతో మాట్లాడతావు, నచ్చిన వాళ్ళతో మాట్లాడు. అందుకని ఆ టైప్ వాళ్ళు అందరిని ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ విడిచిపెట్టేస్తారు. నువ్వు అందుకని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఆ 1000 ఏళ్ల పాలన ఏమంటుంది చెప్పండి? ప్రేమ. అందుకని ఆ ప్రేమ స్వరూపైన వాడు ఆయన్ని రక్తము చిందించాడు. ఇప్పుడు ఈ తెల్లవారుజామున మనల్ని నిద్ర మేలుకొల్పేవాడుగా ఉన్నాడు. నిద్ర మేలుకొల్పడం అంటే ఏమిటి చెప్పండి? ఎక్కి రమ్మని పిలవడం. ఎప్పుడైతే ఈ స్వరాన్ని నీ వింటావో నిద్ర మేలుకుంటావు. నిద్ర మేలుకున్నప్పుడు ఇది తెల్లవారుజామురా, ఇక సూర్యుడు మధ్యాకాశానికి ఆయన రాబోతున్నాడు, ఇంకా ఆయన రాజ్యం రాబోతుంది అని నువ్వు గ్రహిస్తావు. ఆయన నామని. హల్లెలూయా. నిద్ర మేలుకొనకపోతే ఇవేమీ నువ్వు గ్రహించలేవు. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి. ఆయనకి ఇష్టం, నీవంటే ఆయనకి ఇష్టము కాబట్టే ఆ పరలోక సర్వశక్తిమంతుడు నిన్ను సృష్టించినవాడు. అందుకనే నీతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాడు. ఇవి నీ కోసమే, నీ గురించే, అందరికీ కాదు. కాబట్టి నీవు కూడా ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో సర్వశక్తిమంతునికి మహిమ. సర్వోన్నత స్థలములలో యెహోవాకే మహిమ, ఇష్టులైన వారికి సమాధానము. సర్వోన్నత స్థలములలో యెహోవాకే మహిమ,
ఇష్టులైన వారికి నిత్య సమాధానము, ఇష్టులైన వారికి నిత్య సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కాదు. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను ఆయన చూశాడు. నువ్వు పుట్టక మునిపే నీవు ఆదాములో ఉన్నప్పుడే చూశాడు. ఆదాములో నీవు ఉన్నావు. ఆ తర్వాత అలా 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 ఇప్పుడు పుట్టావు. అప్పుడే నిన్ను ఆయన చూశాడు. నిన్ను ఎరుగును. 2000 సంవత్సరాలు వచ్చినప్పుడు నీ కోసమే ఆయన రక్తం చిందించాడు. ఆ సమాధానాన్ని నీ కోసమే తీసుకొచ్చాడు. ఈ నిత్యశాలము కూడా నీ కోసమే. అయితే చాలామంది విశ్వసించారు కానీ తుదమట్టుకు వాళ్ళు రాలేకపోయారు. 20 లక్షల మంది విశ్వసించారు కానీ చివరి వరకు వాళ్ళు రాలేకపోయారు. అలాగే మనము కూడా ఆయన నామాన్ని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నామమును బాప్తిజం పొందిన వాళ్ళు చాలామంది సంఘాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు నిజముగా అపోస్తుల బోధ మీద నిలబడలేరు. ఎందుకంటే నామములు బాప్తిజం ఒక్కటే సత్యం అనుకున్నారు తప్ప మిగతా చాలా వాళ్ళు విడిచిపెట్టేశారు. కానీ జాన్సన్ గారు, బ్రహ్నం గారు వీళ్ళు ఆ సత్యాన్ని ప్రకటించారు, సమాధానమును ప్రకటించారు. ఇప్పుడు ఆ సమాధానము మూసివేయబడింది. ఆ వెలుగు ఇక ఆరిపోయింది. లోక సువార్తకు సంబంధించిన వెలుగు అది ఆరిపోయింది. ఇప్పుడు నిత్య వెలుగు వచ్చేసింది. ఆయన నిత్యము ఈ వెలుగులో మనం నివసిస్తాం. అది 7 సంఘ కాలాల్లో ఉంది ఆ వెలుగు. కానీ ఈ వెలుగులో నిత్యము ఉంటాం. ఈ వాక్య వెలుగులో నిత్యము, ఈ సమాధానంలో నిత్యము, ఆ రాజ్యంలో ఉంటాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఈ వెలుగుకి ఆరిపోతాం. అది ఆరిపోయింది. 7 సంఘ కాలాల తర్వాత ఏమైపోయింది చెప్పండి? ఆ సువార్త ఆరిపోయింది. అదేంటంటే ఒక పాపిని విశ్వాసంలో నడిపించేటువంటి సువార్త. ఇప్పుడు ఈ సువార్త ఏమిటి చెప్పండి? విశ్వాసిని నిత్య వెలుగులోనే నడిపించేటువంటి సువార్త. అవిశ్వాసి ఒక వెలుగులోకి వచ్చాడు, అతడు విశ్వాసి. ఆ యొక్క విశ్వాసి, ఆ వెలుగులో ఉన్న విశ్వాసి నిత్య వెలుగులోనికి వెళుతున్నాడు. అందుకని రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. కాలం నిద్ర మేలుకొని వెళ్ళని తెలుసుకోనండి. కాబట్టి ఇప్పుడు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. అంటే ఇప్పుడు నిద్ర మేలుకొని వేళలోకి వచ్చేసాం. ఇంకా రాత్రి చాలా గడిచిపోయింది. ఇక సాయంకాలం అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, కోడి కూసే వేళ అయిపోయింది. ఇప్పుడు తెల్లవారుజాముకి వచ్చాం. ఇంకా సూర్యుడు తీస్తాడు. పగల సమీపంగా ఉందని రోమిలకు రాసిన పత్రిక 13, 11, 12లో ఉంది. కాబట్టి ఇప్పుడు రాత్రి అంతా అయిపోయింది, రాత్రి గడిచింది. ఇప్పుడు కడవరి సమయంలో మనం ఉన్నాం. కడవరి జాములో, చివరి జాములో మనమున్నాము. ఇంకా సూర్యుడు తీస్తాడు, మధ్యాకాశానికి ఆయన వస్తాడు, ఇంకా పైకి కొనుకోబడతాడు. మోషే ఏలీయాలు భూమి మీదకి వస్తారు, ప్రళయం వచ్చేస్తారు. ఇంకా 1000 ఏళ్ల పాలనగా పగలు ప్రారంభమైంది. ఆ పగలను ఏలు పెద్ద జ్యోతిగా ఆయన ఉంటాడు. ఆ వెలుగులో మనము సంచరిస్తూ ఉంటాం. ఆయనే ఆ పట్టణానికి, ఆ రాబోయే రాజ్యానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనం సంచరిస్తూ ఉంటాం. ఆ సమాధానంలో మనము సంచరిస్తాం. అది సమాధానపు వెలుగు. మీకు అర్థమైందా? సమాధానపు వెలుగు. అందుకని సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అపవాది చితక తొక్కబడినట్లు లెక్క. ఇప్పుడు మీరు బైబిల్లో మెస్సీ ఎప్పుడైతే రక్తం చిందించాడో అప్పుడు భూమి మీదకి ఏమొచ్చింది చెప్పండి? సమాధానం వచ్చింది. సమాధానం రాగానే అపవాది ఏమైపోయాడు? చితక తొక్కబడ్డాడు. సరే, తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఓ ఆ కాపురును దర్శించిన దూత ఇప్పుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు. నిత్య షాలోములైక పాపము చేయడం ఉండదు, క్షమించమనడం ఉండదు. ఎప్పుడు ఇంకా నీతిమంతులుగానే ఉంటారు, ఎప్పుడు ఇంకా సమాధానంతోనే ఉంటారు, ఎప్పుడు ఇంకా పరిశుద్ధాత్మతోనే ఉంటారు. ఆ స్థితికి నువ్వు రావాలి సుమా. ఆ నిత్య షాలోములకు రావాలి. ఆ నిత్య షాలోము నువ్వు పొందాలి. ఆ నిత్య షాలోములకు నువ్వు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనం ఎదగాలి. సమాజంలో ప్రతి బిడ్డ కూడా ఆ మరియవలే ఆయన మాటలను తలపోల్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా హృదయంలో ఆయన మాటలను భద్రం చేసుకుంటూ ఉండాలి. ఓ సంతోషకరమైనటువంటి, మహా సంతోషకరమైన సువార్త. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఈ మహిమ గల పాదములు కొందనాలు, స్తుతి, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం నాయన. అయ్యా, ఈ యొక్క సాయంకాల వేళలో ఇప్పటి వరకు వాక్యము ద్వారా నీకు ఇష్టమైన జనులతో మీరు మాట్లాడారు నాయన.
నీకు ఇష్టమైన వారు మాత్రమే దీన్ని విశ్వసిస్తారు నాయన, అందరికీ కాదు. నా తండ్రి మీరు సహాయం చేయండి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం వాళ్ళ హృదయంలో నాయన భద్రపరుచుకొని నిత్య షాలోమును పొందుకోవడానికి సహాయం చేయండి, నిత్య సమాధానాన్ని నీతో కలిగి ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని, అలాగే ఈ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబం కూడా దీవించి ఆశీర్వదించమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, గృహము చుట్టూ నీ కంచిన కాపుదల మేము సాతానిక ప్రశక్తులు కూడా మీరు లయపరచమని నజరేయుడు యెహోవా నామమున మిక్కిలిగా బ్రతిలాడుచు అడుగుచున్నాము. ఆమేన్.